అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నెక్స్ట్ దసరా వస్తుంది కదండి. దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి మొదటి రోజు ఇష్టమైన కట్టె పొంగలి నైవేద్యం ప్రిపరేషన్ చూద్దామండి. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. ఇక్కడ నేను ఒక కప్ రైస్ తీసుకుంటున్నానండి. దీన్ని 2 times బాగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకొని దీంట్లో వాటర్ వేసుకొని ఒక 10 minutes నాననివ్వండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇక్కడ ఒక 1/2 cup పెసరపప్పు తీసుకుంటున్నాను. ఈ పెసరపప్పును బాగా వేయించుకోండి. మంచి స్మెల్ వచ్చి రంగు మారేంత వరకు వేయించుకోండి. ఇలా పెసరపప్పు రంగు మారి మంచి వాసన వచ్చాక దీన్ని తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. ఇక్కడ మనం 1.5 cup తీసుకున్నాం కాబట్టి 1.5 cupకి 3 cups వాటర్ 3 glasses వాటర్ తీసుకోండి. దీనిలో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఇక్కడ ముందుగా వేయించుకున్న పప్పును కూడా బాగా కడుక్కొని రైస్ను పప్పును కలిపి దీంట్లో వేసుకోండి. ఇదంతా వేసుకొని ఒకసారి కలుపుకోండి. దీనిలో కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. ఒక 1 spoon నెయ్యి కూడా వేసుకొని ఈ రైస్ అంతా బాగా ఉడికించుకోండి. మూత పెట్టుకొని రైస్ మెత్తగా ఉడకాలండి, బాగుంటుంది. అప్పుడే నోట్లో వేసుకుంటే కరిపోయేలా ఉంటుంది. ఇలా మెత్తగా పప్పును రైస్ బాగా ఉడికే వరకు ఉంచండి. అలాగే చూడండి, ఇది మెత్తగా ఉడికింది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని మళ్ళీ దానిలో ఒక 2 spoons నెయ్యి కూడా వేసుకోండి. ఈ నెయ్యి కరిగాక దీంట్లో ఒక పచ్చిమిర్చి, ఒక 1/2 spoon ఆవాలు, 1/2 spoon జీలకర్ర, కొన్ని మిరియాలు, ఆవాలు జీలకర్ర కొంచెం చిటపటమన్నాక దీంట్లో కొన్ని మిరియాలు వేసుకోండి. వేసుకొని దీన్ని ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న రైస్లో వేసేయండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 minutes వరకు ఉడికించుకోండి. ఇదంతా బాగా ఉడికాక ఒక బౌల్లోకి తీసుకొని అమ్మవారికి ఇష్టమైన ఈ నైవేద్యము పెట్టండి. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కంప్లీట్గా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. మీరు కూడా ట్రై చేయండి. నా మిగతా వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.